హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో అన్ని అందుబాటులో ఉండే వాటితోనే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టినాను. ఒక ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఇంకో స్టవ్ పైన అటువైపు నేను కుక్కర్లో 4 ఆలుగడ్డలను ఉడికిస్తున్నాను. ఈ ఆలు ఉడికే లోపల ఇటువైపు మనము ఈ ప్యాన్ పైన ఈ పోపు ఇవన్నీ కూడా బఠానీ ఇదంతా కూడా చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఈ ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేశాను, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను. అలాగే ఒక ఉల్లిపాయ ముక్క, చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారే వరకు కూడా పచ్చి పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోనే ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వేగిన తర్వాత ఒక 50 గ్రాముల బఠానీ తీసుకున్నాను నేను. ఇది పచ్చి బఠానీ అండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. అంటే బఠానీ కాయ ఉంటుంది కదా, దాన్ని ఒలిచి పెట్టుకున్నాను. ఆ బఠానీని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బఠానీ కూడా ఇందులో ఒకసారి ఆయిల్లో అటు ఇటు వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోని పచ్చిపోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూను పసుపు వేశాను. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూన్నర 1½ టీ స్పూను కారం వేస్తున్నాను. అంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన స్పూను అది చిన్నదండి. నేను అంటే మామూలుగా కారంకి వేయడానికి అదే యూజ్ చేస్తాను. మీకు కూడా అలాగే చూపించాను. అయితే మనం టీ స్పూన్తోనైతే ఇది 1½ టీ స్పూన్ కారం అవుతుంది. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇందులో ఈ బఠానీ ఇవన్నీ కూడా ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఇది ఉడికించుకోవాలి. ఈ బఠానీ ఉడికే లోపల మనము 4 నేను ఇక్కడ టమాటాలను తీసుకున్నాను. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ అయిపోయే లోపల ఒకసారి ఇది మూత తీసి చూస్తున్నాను. చూడండి ఈ బఠానీ ఎలా ఉందో, మనకు ఉడికిందా లేదా చూడడానికి నేను ఇక్కడ మీకు జూమ్లో చూపిస్తున్నానండి. ఈ బఠానీ అయితే ఉడికింది. బఠానీ ఉడికిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేయాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ కలిపే లోపల మనకు ఇందాక టమాటా జ్యూసు ప్రిపేర్ అయిందండి. ఇది మిక్సీలో నేను గ్రైండ్ చేశాను. ఈ గ్రైండ్ చేసిన టమాటా జ్యూస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ఇందులో వేసిన తర్వాత ఇందులోనే ఇంకా కొన్ని వాటర్ వేసి నేను మళ్ళీ ఇందులో పోస్తున్నాను. ఈ పచ్చి టమాటాలు వేసాం కాబట్టి ఈ టమాటా జ్యూస్ కూడా మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి సిమ్లోనైనా సరే, మీడియం ఫ్లేమ్లోనైనా సరే ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా చూస్తే మనకు తెలిసిపోతుందండి. అది కలర్ కూడా కొంచెం టమాటా కలరు కొంచెం చేంజ్ అవుతుంది. మనకి రెడ్డిష్గా ఉన్న టమాటా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. అలాగే ఇందులోనే ఉడికించి పెట్టుకున్న ఆలుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఈ ఆలు టమాటా అంతా ఒకదానికొకటి పట్టేట్టు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి కర్రీ రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడడానికే ఇది చూడగానే మనకు తినేయాలనిపిస్తుంది. ఇందులో ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇందులో వేసిన ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కారము ఎక్కువ తక్కువ తినేవాళ్ళు చూసి వేసేసుకోండి.
ఇది ఫ్రెండ్స్ ఆలు టమాటా కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.